అందుకే ఒకప్పుడు లాంగ్ బ్యాక్ మీకు ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాను. మా స్టాఫ్ మున్సిపల్ పర్మిషన్ కోసం వెళ్ళినప్పుడు అక్కడంతా అవినీతే ఉంది అనంటే, ఆ సిబ్బంది పట్ల ఎప్పుడైతే వాళ్ళ యొక్క స్వధర్మాన్ని చూస్తారో, దృష్టి ద్వారా సృష్టి. సో, అప్పుడు ఆ పరిస్థితులొచ్చి వాళ్ళు మన పట్ల కరెక్ట్‌గుంటారు. ఆ రకంగా స్లోగా మార్పన్నదొస్తది. అసలు మన నుంచే మొదలవ్వాలి. సో, ఏదేదైతే ఈ పురుషుల పట్ల ఈ రకమైన దౌర్జన్యాలు కొన్ని సందర్భాల్లో ఈ ప్రెస్ రిపోర్టర్లు ఉన్న నిజాలు బయటికి తీసుకొచ్చినప్పుడు గూడా వాళ్ళని రోడ్ల మీద ఇవేంటంటే కొన్ని మీడియాలో అసలు కవర్ కావు. సినిమాల్లో గూడా చూసే ఉంటారు. సో, వాళ్ళ ఒంటి మీద గూడా చేయి పడుతోంది. వాళ్ళని పట్టుకొని తంతున్నారు. పోలీస్ స్టేషన్‌లో అయితే విపరీతమైన థర్డ్ డిగ్రీ ట్రీట్‌మెంట్. సో, ఇలాంటివన్నీ జరిగినప్పుడు మరి ప ప ఆత్మ పురుష శరీరంలో ఉన్నప్పుడు మగవాళ్ళకి రక్షణ ఏది అనంటే ఇదే లాజిక్. ఇదే సంకల్పాల ద్వారా, దృష్టి ద్వారా ఎవ్వరిని చూసినా కానీ ఒరిజినాలిటీ చూడాలి. ఈ ఒరిజినాలిటీ అన్నది చూసినప్పుడు ఏమవుతదంటే, దాని అనుసారంగా మన పరిస్థితులన్నీ అక్కడ తయారవుతాయి.